మంచిదని చెప్తట్లేదు, అది చెడదని చెప్తట్లేదు అన్న. మందు అవసరమే, నేను కాదనట్లేదు. మొత్తం బంద్ చేస్తాను కూడా ఆయన ఏం కాదు, మందు ఉండాలి. రాజగోపాల్ రెడ్డి సార్ పెట్టింది కరెక్ట్ ఉంది. 4 గంటల నుంచి 8 గంటల దాకా అమ్ముకోవచ్చు. అట్లా అయితే పొద్దుగాలు తాగుతూ ఉండరు. నేను ఓకే, వెరీ గుడ్. బంద్ చేస్తే మొత్తానికి చట్టాలు బంద్ చేసేయి. మంచి ఆలోచన. లేదంటే ఊర్లో కూడా ఉంటాయి కదా, ఊర్లలో కష్టం చేసుకున్నాం కదా, పొద్దుకంగా పోతుంటే దాదాపు సప్పుడు ఓడి ఇంట్లో వస్తాం. నాకు తెలిసి అది చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే 4 గంటల నుంచే మంచి నిర్ణయమే. రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అమలు చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. తాగడు ఈ మందు దాకా కూడాను ఆడపిల్లలు కూడా చాలా చిత్రబోధ చేస్తుర్రు. ఆడపిల్లలకు కూడా ప్రమాదమే ఉంది. వాస్తవానికి ఆడపిల్లలు కూడా తాగుతారు సార్. 15 ఏళ్ళ 20 ఏళ్ళ యువకులు ఆడ తాగేది 4 గంటలు. నేను చూసిన నేను డైలీ చూస్తా, వాకింగ్ పోతాను, రోజు పోతా, డైలీ పోతా. 4:30కు ఎంఆర్ ఆఫీస్ దాటినాక ఒక 4 కారు పెట్టుకొని కోటలు తీసుకుని తాగుతున్నాను. అంత పొద్దుగా తాగుతున్నాను. వాళ్ళ భార్యలు ఏంది, వాళ్ళ పిల్లలు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏందన్న. నేను మందు అమ్మొద్దు అంటలేను, అమ్మాలి కానీ కొంచెం చూసి అమ్మాలి, దూరంగా పెట్టాలి. కానీ 4-5 గంటలకు తాగడం అని చాలా ఘోరం అన్నాను. భార్య పిల్లల పరిస్థితి ఏంది, అట్లా కూడా ఆలోచించాలి. అమ్మాలి, వద్దంటలేము. 4:30 మరీ తెల్లాడుతాను. 4:30 తాగడం అంటే ఏందన్నా. మునుగోడు కాన్స్టిట్యున్సీలో రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము మంచిదంటారా, లేకుంటే అది జనాలకు ఎలా వెళ్తుందంట? జనాలకు అంటే అన్న మంచిదని చెప్తట్లేదు, అది చెడదని చెప్తట్లేదు అన్న. మందు అవసరమే, నేను కాదనట్లేదు. మొత్తం బంద్ చేస్తాను కూడా ఆయన ఏం కాదు, మందు ఉండాలి. అంటే నేను ఏమంటున్నా, కొంతమంది చదువుకున్న వాళ్ళకు, కొంతమంది చదువుకున్న అంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, అవగాహన లేని వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. ఆయనకు కూడా తెలుసు అంటే మద్యం ఎంతవరకు లిమిట్లో ఉంటుంది, ఎంతవరకు అమ్మొచ్చు, దీని ప్రాసెస్ ఏందనేది A to Z ఆయనకు తెలుసు. ఆయన ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా ఉండి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఉండరు. బట్ కాకపోతే దీని మీద ఇక్కడ జరుగుతున్న ఈ తాగుడు మీద ఏదైతే ఉందో కొంచెం కేసులు కూడా, అంటే దీన్ని ఎట్లా బేస్ తీసుకొస్తారంటే పోలీస్ స్టేషన్లో వచ్చే కేసులు కావచ్చు, రకరకాల ఇష్యూస్ని బేదర్ చేసుకొని దీన్ని అమల్లోకి తెస్తారు. పోలీస్ స్టేషన్లో ఎక్కువ తాగుడు సంబంధించిన కేసులే ఉన్నాయనుకో, ఈ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయనే ఇంటెన్షన్ మీద కూడా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. వాస్తవమైన కాదంటే, కాకపోతే బంద్ చేయడం అనేది కుదరదన్న. మందు ఉండాలి, దూరంగా పెట్టి అమ్ముకోమని చెప్పు. కానీ తెల్లారుదాన 4 గంటలు పెట్టుకు అమ్ముకొని తాగడం అంటే చాలా ఇబ్బంది అన్నది. చాలా పిల్లలు ఇంట్లో ఇలాంటి యువకులు ఖరాబ్ అవుతారు. 15 ఏళ్ళ 20 ఏళ్ళ యువకులు ఆడ తాగేది 4 గంటలు. నేను చూసిన నేను డైలీ చూస్తా. 4:30-5 గంటలకు తాగుతారండి. ఏందన్నా, దాన్ని కొంచెం ఆలోచించారు మీరు కూడా. అది అట్లా నేను చెప్పేది. రాజగోపాల్ రెడ్డి సార్ పెట్టింది మంచిగా ఉంది. చిన్నపిల్లల కాడి నుంచి వెళ్ళి తాగటం, కింద పడటం. మన ఎల్మకన్న కాడమోడు పోయిండు, కింద పడ్డాడు, 3 లక్షల రూపాయలు అయినాయి. పొద్దుగాల 9 ఆ బెల్ట్ షాప్లో తాగిండు, పొద్దుగాల 9 గంటలకల్లా పడిపోయాడు. భువనగిరిలో ఉండి ఇప్పుడు ఆయన. రాజగోపాల్ రెడ్డి సార్ పెట్టింది కరెక్ట్ ఉంది. 4 గంటల నుంచి 8 గంటల దాకా అమ్ముకోవచ్చు. అట్లా అయితే పొద్దుగాల తాగుతూ ఉండరు. భార్య పిల్లలు కూడా మంచిగా పోతారు, కష్టం చేసుకుంటారు. కాకపోతే ఎవడో ఓడి పోతాడు, నల్గొండ పోని, నార్గడపల్లి పోని, ఎవడో ఓడి పోతాడు, ఊరు మొత్తం పోరు కదా. బెల్ట్ షాప్లో అమ్మొద్దు. వీడికి వస్తాడు, వీడికి వచ్చినోడు తాగుతాడు. ఇంటికాడ ఇప్పుడు ఊళ్ళో లేనివాడు ఏం చేస్తాడు, తాగాడు. ఇప్పుడు ఈ మందు దాకా కూడాను ఆడపిల్లలు కూడా చాలా చిత్రబోధ చేస్తుర్రు. ఆడపిల్లలకు కూడా ప్రమాదమే ఉంది. వాస్తవానికి ఆడపిల్లలు కూడా తాగుతారు సార్. ఆడపిల్లలు కూడా తాగుతారు, అట్లా తయారయ్యారు. రాజగోపాల్ రెడ్డి పెట్టిన ఇదైతే మంచిగా ఉంది. కాకపోతే గవర్నమెంట్ లాస్ కావచ్చు, నేను ఒప్పుకుంటే దానికి గవర్నమెంట్కి లాస్ కావచ్చు. కానీ ఇప్పుడు ఇది మటుకు, ఈ పద్ధతి మటుకు 4 గంటల నుంచి వెళ్ళి 8 గంటల దాకా బాగుంది. మనుషులు కూడాను తిండి తింటారు, కష్టం చేస్తారు, వాళ్ళ పిల్లలు మంచిగా చూసుకుంటారు. ఎన్ని పెగ్గులు తాగుతాయి రోజుకు? ఎవరు నేను పొద్దుగా 9 తాగుతాయా, 80% కూర తాగుతా. నేను పొద్దున కష్టం చేస్తా, అది పొద్దుగానే. మరి ఇప్పుడు కనపడదు అనుకో, పొద్దుగాలు లేచి అటు పోయి 9 తాగుద్దా. అది లేకపోతే ఏం తాగుతాం, చాలా తాగుతాం, పోతాం అంతే. అంటే బంద్ చేస్తే అది లేదు కాబట్టి చాలా వెళ్ళిపోతాం. అది ఉంటే ఏం చేస్తాం, ఇంత తాగుతాం, 10 రూపాయలతో అయిపోతాం, ఇంత తాగుతాం, అల్లంగా పోతాం, పోతాం కూర్తాం. అయ్యో కిందనే పడతాం, కాళ్ళు ఇరిగే, చేతులు ఇరిగే. అసలు వాస్తవానికి అయితే ఈ పోలీసు వాళ్ళకు కూడా బాధ తప్పుతుంది. ఈ చెకింగ్ చేయి, మూతుల్లో పెట్టు, ముక్కులో పెట్టు అనేది కూడా తప్పుతుంది. లేదు సార్, తప్పదు. ఏదనుకున్నావు నువ్వు ఒక్కరి గురించి చూసుకోవద్దు. నువ్వు గిట్ట పొరగాలు తాగి మూతి మీద మిసర్ రానోడు తాగి, మూతి మీద మిసర్ రానోడు తాగుతుండ్రు, ఆడపిల్లలు తాగుతున్నారు తెల్లార వరకల్లా. నీకేమేరుగా
వైన్ షాప్లు అనేది తక్కువ నడవాలి, కానీ తక్కువ సమయం నడవాలి, బాగుంటుందని ఆలోచన తీసుకొచ్చి నా ఒపీనియన్ చెప్పనా, ఇప్పుడు అందరికీ చెప్పనా, నీది చెప్పచ్చు. నా చెప్పనా, నేను పొద్దున్న లేస్తే 9 గంటలకు వెళ్తా, నేను 6:30 దాకా పని చేస్తా. 6:30కి వెళ్ళి నేను వచ్చి నాకు పొద్దుకంగా 90 తాగుతా. నేను 6 కిలోమీటర్కి వెళ్ళి రావాలి ఇడికి మందు రానికి అర్ధగంట పడుతుంది, మళ్ళీ పోనీకి అర్ధగంట పడుతుంది, అలా కూర్చుంటానికి అర్ధగంట పడుతుంది. ఆ చీకట్లో నేను తాగిపోవాలి, అంటే కుసుకున్నా నాకు ఎదురు కొడుతాడు, గుద్ది సాగొచ్చు. నేను నా ఇల్లు ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి, అంటే దానికే తాగకుంటే అయిపోతుంది కదా, గుర్తించుకునే. నేను ఓకే, వెరీ గుడ్. బంద్ చేస్తే మొత్తానికి షట్టర్లు బంద్ చేసాయి, మంచి ఆలోచన. లేదంటే ఊర్లో పట్టి ఉన్నాయి కదా, ఊర్లలో కష్టం చేసుకున్నాం కదా, పొద్దుకంగా పోతుంటే దాదాపు సప్న ఓన్లీ ఇంట్లో పంతాం. వీడికి రావాలంటే ఇప్పుడు 6 కిలోమీటర్ రావాలి మేము. ఇప్పుడు మునుగోడు కాన్ఫరెన్స్ లో ఊర్లలో మద్యం అమ్ముతలేరు బంద్. ఎన్నేళ్ళ జరిగింది? ఇప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచే లేదు, ఆయన వచ్చినాక 2 నెలలు 3 నెలలు పట్టింది, అప్పటికెళ్ళి బంద్ అయింది. ఓకే, అంటే మీరు ఏమంటారు, ఈ వైన్ షాపులు ఏ టైం అయినా పెట్టుకొని మాకు సంబంధం లేదు, కానీ ఊర్లలో మాత్రం మందు సప్లై చేయండి అంటారు. మందు సప్లై చేసేది అంటే మేము ఇంత దూరం వచ్చి ఇప్పుడు నిన్నమన్నా 4 చచ్చిపోయారు ఆల్రెడీ. మరి వాళ్ళ ఇల్లు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పిల్లలు ఎడిపోవాలి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు మీ ఎమ్మెల్యే గారికి చెప్పాలనుకుంటే ఏం మెసేజ్ చెప్తారు? మొత్తాన్ని బంద్ చేస్తే మంచిది, సంతోషం వారికి. మీ మునుగోడు వరకైనా లేకుంటే తెలంగాణ మొత్తం? వాళ్ళకి తెలంగాణ మొత్తం అసలు లేదు, మన మునుగోడు వరకు అయితే మేము మాట్లాడుకుంటున్నాం అయ్యా గది. ఓకే, సరే, థ్యాంక్ యూ. మా తెలంగాణ మొత్తం అంటే ఇప్పుడు ఒక ఊరోడు ఇప్పుడు ఈ ఊర్లో బంద్ చేసారు బెల్ట్ షాపులు, వేరే ఊర్లో బంద్ చేయలే, ఈయనే బంద్ చేసారు. ఈ బెల్ట్ షాపులు బంద్ చేసిన మొత్తానికి ఓన్ షాప్లో బంద్ చేయి, అది పక్క పని. నమస్తే అన్న. నమస్తే, నా పేరు మహేష్ అన్న. ఇప్పుడు మన మునుగోడు కాన్స్టిట్యున్సీలో నిన్న సంచలనమైన నిర్ణయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సార్, మన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేసిందంటే వైన్ షాపులు అనేటిది, మద్యం అనేది 4 గంటల నుంచి 8 గంటల వరకే అమ్ముకోవాలి. నేను దీని మీద 1,00,000 ప్రయత్నాలు చేసైనా సరే ఈ నిర్ణయాన్ని కట్టుబాటు ఉంటా, జనాలు తాగి ఆగమైపోతున్నారు అనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? నాకు తెలిసి అది చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే 4 గంటల నుంచే మంచి నిర్ణయమే, రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే. కాకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇలాంటి పాలసీ వచ్చేదే కొంచెం ప్రజల ఆరోగ్యాలు మెరుగుగా ఉంటాయి అనేది నా ఒక ఉద్దేశం చెప్తుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అది పాసిబుల్ కాదు, అంటే ఎప్పుడు జరగనిది ఇప్పుడు జరగడం అనేది, అంటే కంప్లీట్గా మద్యం బంద్ చేయాలనేది ఒక నిర్ణయం అయితే గతంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు, అది కొంతవరకు సక్సెస్ అయింది. ఆ తర్వాత అప్పుడు మద్యం లేదని బయటి రాష్ట్రాలకు పోయి కూడా తెచ్చుకొని తాగడం జరిగింది. అట్లా అని చెప్పి తాగడం ఒకటి ఆపలేరని కొందరు మాట్లాడుతున్నారు. అంటే కంప్లీట్గా బంద్ చేయడం ఒక వర్షన్ అయితే 4 గంటల నుంచి 8 గంటలకు పెడితే బయట బెల్ట్ షాపులు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు అంటున్నారు. ఆ బెల్ట్ షాపులు ఉన్నా లేకపోయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మద్యం పాలసీ ఉంటుంది కాబట్టి ఓన్లీ మునుగోడు నియోజకవర్గంలో అమలు చేయడం అది సాధ్యం కాదు. కాకపోతే బట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఈ ప్రజలు కూడా అదే విధంగా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు నార్మల్గా చిన్న పోరగాళ్ళు కూడా ఇప్పుడు డ్రగ్స్, కొక్రైన్ ఇలాంటి పెద్ద పెద్ద మత్తు పానీయాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతారు. బంద్ చేయడం ఒక విధంగా అయితే మంచి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం. అంటే మద్యం తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంది, లాభాలు ఏంది అన్న? మద్యాలు అంటే అసలు యాక్చువల్గా తెలంగాణ రాకముందుకు ఒక వైన్స్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ మద్యం అనేది చిన్న పోరగాళ్ళు, స్కూల్ బంద్ చేసిన పోరగాళ్ళు కూడా తాగడం జరుగుతుంది. కాకపోతే మద్యం తాగడం వల్ల ఏంటంటే చాలా ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే ఆ మద్యంతో పాటు కొక్రైన్ ఇలాంటి గాంజా వంటి మత్తు పానీయాలు కూడా బంద్ చేస్తే మంచిదని నాకు ఉద్దేశం. మీరు ఒక యువతగా మునుగోడు కాన్సెన్స్కే కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజలకు యువకులకనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగుబోతులకైనా కావచ్చు, లేకుంటే మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకు యువకులకైనా కావచ్చు, ఈ మద్యం గురించి మాట్లాడాలనుకుంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వగలరు? మద్యం గురించి అంటే ఖచ్చితంగా మద్యం అంటే ఒక లిమిట్లో తాగితే మంచిగా ఉంటుంది, అట్లా ఏం లేదు. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మార్నింగ్ 10 o'clock మద్యం షాపులు ఓపెన్ కావడం వల్ల చాలా మంది విచ్చలవిడిగా మద్యం తాగడం జరుగుతుంది. ఇది మంచి నిర్ణయం కాదనే నా ఉద్దేశం. తాగడం మంచిది కాదు. మంచిది కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.